నమస్తే. మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం వేరుశెనగలో అంతర పంటగా పొద్దుతిరుగు సాగు చేస్తున్నటువంటి రైతు, ఆర్గానిక్ రైతు అంజయ్ గారి దగ్గర అయితే ఉన్నాం. ఈయన గత 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ గా వ్యవసాయం చేస్తూ వివిధ అంటే కొత్త కొత్త వెరైటీగా వినూత్నంగా ఆలోచిస్తూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే అంతకుముందు బ్లాక్ రైస్ అనేకం అయినటువంటి చేశారనమాట. ఆ వీడియో ఆప్షన్ లో ఇస్తాను. మన అంజయ్ గారు అయితే మాత్రం అసలు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏంటి ఈ ఆర్గానిక్ రైతు అంజయ్ గారి యొక్క మనోగతాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వేరుశెనగలో ఈ పొద్దుతిరుగుడు సాగు ఎందుకు చేయాలనుకున్నారు, అసలు ఏంటి అనేది పూర్తి విషయాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మన ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నతో. నమస్కారం అంజయ్ గారు. సార్ అసలు ఏంటి, అసలు మీరు చుట్టుపక్కల జనాలనే కాదు రోడ్డును పోయే వాళ్ళని కూడా మీ వైపు చూపించుకోవాలనుకుంటున్నారు ఏంటి? పొద్దుతిరుగుడు సూర్యుడు చుట్టూ తిరిగినట్టు అలాగే అంజయ్ గారి వ్యవసాయం ప్రజలందరూ చూడాలన్నట్టు పొద్దుతిరుగుడు తిప్పినట్టు తిప్పుకుంటున్నారు అయితే అందరు. అది అసలు ముందు ఈ పొద్దుతిరుగుడు ఈ వేరుశెనగ పక్కన పెడితే అసలు మీ 10 సంవత్సరాల ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం అనుకుంటాను. అసలు మీరు ఈ ఆర్గానిక్ వ్యవసాయం వైపు అసలు ఎందుకు వచ్చారు? అసలు అందరూ మీ పక్కన అంతా కూడా చూస్తే కొట్టామా పెట్టామా అన్నట్టు ఉంటుంది వ్యవసాయం. ఏ మందులు పడదామా అంటే ఉంటారు, మీరేమో ఆర్గానిక్ అంటారు. ఆరోగ్యంగా బతకాలనే కోరిక. ఇక ఆ కోరిక. రైస్ ఎరువులు వేసి తినకుండా ఓకే పురుగు మందులు వాడినవి ఓకే రసాయన ఎరువులు వాడకుండా తినాలనే కోరిక. ఆ కోరికతో మీరు ముందుకు వచ్చారు. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, అది ఆర్గానిక్ అంటే. ఇప్పుడు మనం చూస్తాం 2 రోజులు దేశవాళీ రకాల బియ్యాలు మళ్ళీ వద్దు కూడా. మీరంతా దేశవాళీ దేశవాళీ రకాలు అసలు ఎటువంటి లేటెస్ట్ ఏం వాడరు ఇంకా. అయితే అంజయ్ గారు, ఇప్పుడు ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆఖరికి మన మోడీ గారు ప్రధానమంత్రి రెండరా నాయన తొందరగా అందరం ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం, ఈ రసాయనాలు వదిలేద్దాం అని అయితే మన మోడీ గారు అయితే మనకి వచ్చేవారు. అలాగే ఆయన కూడా చాలా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ మన రైతులు సద్వినియోగం మన ఏంటి జనాల్లో రావట్లేదా, లేకపోతే ఆ ఫండ్స్ అన్ని, లేకపోతే ఏంటి అంటే ఎలా లోపల దాకా మీ వ్యవసాయం ఏదో మీరు చేసుకుంటారు, మీ ముందు లేదు మీరు కొట్టుకుంటారు. ఓకే అది ఓకే. అంత ముందు ఏం వేశారు సార్? ఒరే ఏం వేశారు ఈ సంవత్సరం? కుజిపట్టాలి, పట్టాలి ఇంకా నవ్వారా నవారా, జబ్బు తావి. చెంబు తావి, అసలు పేర్లే వెరైటీగా ఉన్నాయి. చూసా ఇన్ని వాళ్ళు చాలా మంది అయ్యా అని అంటారు అనమాట. ఓకే అంజయ్ గారు, ఇప్పుడు ఇవన్నీ పండిస్తున్నారు కదా, అసలు మీకు ఎందుకు ఈ దేశవాళీ మీద ఎంత? దాంట్లో ఆరోగ్య పోషకాల ఎరువులు ఉన్నాయి. సెంటెడ్ ఐటమ్ ఇంద్రాడి ఉన్నాయి. ఓకే ఇంద్రాడి కూడా వేసాము. ఓకే సెంటెడ్ ఐటమ్ ఓకే ఉడుతుంటేనే స్మెల్ వచ్చేది. ఓకే. ఒక రోజు అంజయ్ గారు మీరేమనుకున్నారంటే, ఒక రోజు మనందరం కూర్చుని అన్నాలని ఉండి జనాలు చూపిద్దాం అని నాకు ఆలోచన ఉంది. మీరైతే ఖచ్చితంగా చేయాలి. మీరు ఖాళీ టైంలో ఫ్రెండ్ వ్యవసాయం ఉంది, అవసరం 1 నెల 2 నెలలు పోయినా సరే ప్రశాంతంగా మీ సావిడిలో కూర్చుని ఆ వంట ఉంటే తినాలి సార్. నేనైతే ఇంతవరకు ఫస్ట్ టైం తినలేదు. మీ దగ్గర తిందామని అయితే మాత్రం త్వరలో అయితే వీడియో కూడా చేస్తాను, మీరు గుర్తుంచుకోండి. ఆ దేశవాళీ రకాల ఫుడ్ ఎంత టేస్ట్గా ఉంటుంది ఏంటో మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం అసలు అంజయ్ గారు ముందు వేరుశెనగ ఈ పొద్దుటూరు గురించి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు అంజయ్ గారు ఏంటి, ఇప్పుడు ఈ వేరుశెనగ వేశారు, దాన్ని మన రోడ్డు అమ్మడి పోయే వాళ్ళు అంతా మీ పొలం వెంక చూస్తున్నారు, వాళ్ళు రోడ్డు వెంక కూడా చూస్తున్నారు. అసలు ఏంటి వెరైటీ, ఇప్పుడు యాడలు ఏంటి? ఏంట్రీగా ఉందా చూసేదాన్ని. అదే మంచి పిల్లలకి కాదు, ఫోటో షూటింగ్ కూడా బాగుంది. పెళ్లిళ్ళు అసలు పెళ్లిళ్ళ నెల కాబట్టి ఈ నెలలో అందరూ వచ్చి ఫోటోలు దిగుతారా, ఇంకా మీరు చూసుకోండి మీ చేనంతా తిరిగి. ఓకే అంజయ్ గారు, అసలు చెప్పండి అలా ఏం జనాలు ఎందుకు వేయాలన్నారు ఈ పొద్దు? ఓకే ఓకే. ఒక ఆర్గానిక్ రైతులే వేసుకోవచ్చా, లేకపోతే మామూలు రైతులు కూడా వేసుకోవచ్చు? ఓకే. ఇప్పుడు మనం చూస్తే మీరు వేరుశెనగ వేసేటప్పుడు ఎలా విత్తుకున్నారు ఈ పొద్దు తెలుగుని కూడా? డ్రమ్ సీడ్ డ్రమ్ పోసి ఏది వేరుశెనగతో పాటు పోసేస్తారు వీటిని కూడా? పోసేసి. ఎన్ని కేజీలు పోసారు ఒక ఎకరానికి? ఒక 1/2 కేజీ. ఒక 1/2 కేజీ ట్రైల్ వేసారు మీరు? ట్రైల్ ఈ సంవత్సరం ఏంటంటే ట్రైల్ వేసారు. వచ్చే సంవత్సరం నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఏం వేసినా పంట వస్తుంది. ఆ, కింద కింద మనం ఓకే కింద పంట పోనీ కానీ ఓకే ఏరుశనగలో వేయచ్చు, కానీ వచ్చంగా ఇదైనా పెట్టచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయనుకుంది కదా సార్ అంజయ్ గారు, ఇప్పుడు ఏం చేయనని నేను దీని పంటకాలం ఒకటేనా? ఇదే పొంగులు వస్తుంది. మంద కొద్దిగా లేటు వయసు ఎక్కువ రోజులది. ఏం చేయాలి? ఏరుశనగ ఓకే తక్కువ రోజులది అయితే ఒకసారి మళ్ళీ ఓకే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇది వేయటం వల్ల పొద్దుతిరుగుడు మీకు కాయ తక్కువ, పంట తక్కువ వస్తాం కానీ దిగుబడి తక్కువ అదేమి వస్తాం ఉండదండి. గానీ ఉంటుందా? అదేమి ఉండదు.
ఓకే, ఇప్పుడు దీనివల్ల నాకేమనిపిస్తుంది అంటే నాకు వ్యవసాయం ఉంది, నేను వ్యవసాయం చేస్తాను, వచ్చాడు నేను ఏం చెట్టు చూడు ఏమి రూపాయి పిండి లేదు, అదే అదే దంటెళ్ళి ఎంతలా నూరిని అవును అదే అంటే దంటెళ్ళి అంజయ్ గారు మీరంటే గత 10 సంవత్సరాల నుంచి జీవామృతాలు అలాగే ఏమేమి వేశారు చెట్లు అసలు అంతలా నూరటం మామూలు విషయం కాదు. చూసుంటారు. అవును, దీనికి ఇట్లా ఓరాలంటే రసాయనిక పరంగా బోల్డెన్ మందులు వేయాలి, బోల్డెన్ వేయాలి, బోల్డెన్ మందులు కొట్టాలి. మందులు వేసినా కూడా ఈటికి పెరగదు, ఓకే తీసుకుంటామే కానీ ఇంత లావు నూరాలంటే ఓకే రసాయనాల ఎరువులకి ఓకే ఇప్పుడు మీరు సపోజ్ మొత్తం కూడా వేసారు కదా, ఎంత ఇప్పుడు అంటే ఎకరన్నరకి ఎన్ని వేరుశనగ విత్తనాలు పెట్టారు? 130 కేజీ 130 కేజీలు పెట్టారు. ఓకే, దాంతో పాటు ఈ ఒక అర కేజీ పోసారు. ఇప్పుడు సపోజ్ అర కేజీకి మీకు ఏమనిపిస్తుంది? అక్కడ గ్యాప్లు ఉన్నాయి కాబట్టి అదే ఇంకెక్కువ పెట్టొచ్చా మనం? ఇంకా 2 కేజీలు పెట్టొచ్చు ఎకరానికి మినిమం. పెడితే అప్పుడు మనకి సుమారు కేజీలు అంటే ఓకే ఈ సైజు పువ్వు చేసుకున్నా మనం, సపోజ్ దాంట్లో మాదిరి పువ్వు తీసుకున్నా, సపోజ్ ఒక ఎకరానికి ఎంత కేజీన్నర పెట్టుకోవచ్చండి అంతర పంటగా. కేజీన్నర పొద్దుతిరుగుడు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఓకే, ఫుడ్ ఫెసిలిటీ ఈ సాగు ఏం చేసుకోవచ్చు అంటారా? అట్లనే చేసుకోవచ్చు, కింద వేస్ట్ పోతుంది కదా అంతర రెండో పంట రాదు కదా. అందుకని చెప్పి ఇట్లా పెట్టుకుంటే మనకి మంచి 2 పంటలు కలిసి వస్తుంది. ఇదేం పైన అది కింద. ఓకే, దీనివల్ల మళ్ళీ ఉపయోగం ఏంటంటే మనం చెట్టుకి తేమ వాడతాం. అది ఇంకోటి ఏంటంటే మళ్ళీ మన పంట 2 పంటలు తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి డ్యామేజ్ అయింది ఏ జనం వాళ్ళు వచ్చి ఖర్చులన్నీ వస్తాయి. ఆ ఉద్దేశంతో మీరు మంచి తెలివిగా ఆలోచించారు. ఇప్పుడు దీని గురించి మీ ఊళ్ళో రైతులు, మీ చుట్టుపక్కల ఏం జన రైతులు ఏమంటారండి? ఏంటి అంజయ్ గారు తెచ్చినట్లు పెట్టే ఉంటాయి. అయితే మీరు మామూలు ముందస్తు ఆలోచన చేశారు, వచ్చాడు ట్రై చేసే అవకాశం. నా తెలిసి మీ ఏరియా రైతులు చాలా మంది ప్రయోగిస్తారు, ఈ పని చేస్తారు కూడా. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ కనిపిస్తుంది నాకు మీలో. మనకు వచ్చిన దిగుబడిని బట్టి రేపు వాళ్ళు తెలుసుకుంటారు. అంజయ్ గారు అసలు మీకు ఏమని దిగుబడి రోజు నేను ఖచ్చితంగా వస్తాను, నేను మళ్ళీ వీడియో చేస్తా. అంజయ్ గారు ఎన్ని వచ్చి ఏంటని మళ్ళీ ఖచ్చితంగా వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎట్లాంటి స్టోరీల కోసం. 1/2 కేజీ పెట్టాం కదా, అవును ఈసారి 1/2 కేజీ ఏం కాదు, 1/2 కేజీకి ఎంత దిగుబడి వచ్చింది అనే దానికి రేపు గమనిస్తాం కదా. ఓకే, అసలు మీ పొద్దుతిరుగుడికి అసలు ఎటువంటి మందులు కొట్లా ఏం చేయాల? దేనికి చేనుకైనా మనం మీరు ఆర్గానిక్ కాబట్టి మీరు ఆర్గానిక్ మెడిసిన్ మాత్రం ఉపయోగిస్తారు. ఓకే అంజయ్ గారు, నాకైతే ఈ తోటలోంచి టెంట్ లో కూడా బయటకు వెళ్ళాలనిపించట్లా. నాకైతే మళ్ళీ అందంగా ఆనందంగా ఉంది, అంత కలర్ఫుల్ గా ఉంది. ఇదేంటి మన ఏరియాలో పొద్దుతిరుగుడు సాగు ఉండదు కాబట్టి, అది కాక మీరు రోడ్డు వెంబటేశారు, స్టైల్ గా ఉంది, ఫోటోలు దిగడానికి బాగుంది. అసలు భలే ఉందండి అంజయ్ గారు. మీరైతే నాకైతే భలే ఆనందంగా ఉంది. ఇలాంటి కొత్త చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. మీకు ఓవరాల్ గా ఇలా చేయడం వల్ల ఏమనిపిస్తుంది? సక్సెస్ అనుకున్నారా ఫస్ట్ లోనే, ఏదో ఊరిని ట్రయల్ రన్ చేద్దాం? కాదు, నాకు అంతర పంట ఏదో చేయాలి చేసేదాని ఉందా మా మైండ్. మీటింగ్లకి ఓకే, రైతు వారీగా మనం తెలిసిన విధానాన్ని పాటించుకుంటాం. ఓకే, చుట్టూ గోగులు కూడా వేసారండి మళ్ళీ చుట్టూ. మరి అంతే అది బోర్డర్ క్రాప్ బార్డర్ అని గోగులు వేసారు, మధ్యలో అంతర్గానేమో సన్ఫ్లవర్ వేసారు, కిందేమో మళ్ళీ వేస్ట్ పోకుండానేమో వేరుశనగ వేసారు. మీరు 3 ఆదాయాలు తీసుకుంటున్నారు సార్. మీలా అయితే వ్యవసాయం చేయాలని అయితే రైతులు కోరుకుంటున్నారు. మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషంగా ఉంది చాలా. ఇంకా వచ్చే రైతులకు ఏమని చెబుదాం అనుకుంటున్నారు అసలు మీరు? మనం వాళ్ళకి వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలనే కోరిక వాళ్ళకి ఉండాలి, కానీ మనం చెప్పేది ఏమి లేదు. అది ఆరోగ్యంగా బతకాలనే కోరిక ఉంటే మీ సాగు మీరు సావమంటారు. ఇంకా అంతకన్నా మనం బతిలాడి చెప్పేది ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడైతే మాత్రం మన అంజయ్ గారు మనం ఇన్నేళ్ళ మాట చేస్తేనే ఒక రైతు వచ్చాడు ముంగలకి ఇన్నేళ్ళకి. అట్లాగే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పేది ఏముంది దానికి. ఓకే, ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నటువంటి అంజయ్ గారు రైతు గురించి అయితే మాత్రం ఈరోజు వీడియో చేసాం. ఈ అంజయ్ గారి గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నెంబర్ ఇస్తాను, అంజయ్ గారితో మాట్లాడండి. ఆయన ఒక సాధారణ రైతు అయినా సరే ఆర్గానిక్ వ్యవసాయం వైపు అయితే మొగ్గు చూపారు. ఇది మన అంజయ్ గారు అయితే మనోగతం. ఇలాంటి అంజయ్ గారి గురించి ఏమైనా మీకు తెలియాలంటే మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు.